తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. కానీ కొంతమంది తల్లులు ఉద్యోగం లేదా ఇతర కారణాల వల్ల పిల్లలకు పాలివ్వడం ఆపేసి డబ్బా పాలను పట్టిస్తుంటారు. అందుకే బిడ్డలకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 4-5 రోజుల వరకు తల్లి స్తనాల్లో ఉత్పత్తయ్యే పాలను ముర్రుపాలు అంటారు. ఈ ముర్రుపాలే బిడ్డకు తొలి టీకా. ఇవి బిడ్డకు ఎలాంటి అలర్జీ, ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తల్లిపాలలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలతో పాటు బిడ్డ శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడతాయి. అలాగే తల్లిపాలు సులభంగా జీర్ణమవడంతో పిల్లలకు మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉండవు. బిడ్డకు 6 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం. 6 నెలలు దాటిన తర్వాత చాలామంది తల్లులు పిల్లలకు ఘన ఆహార పదార్థాలు పెడతారు. ఈ క్రమంలో తల్లిపాలు ఇవ్వడం ఆపేస్తుంటారు. ఫలితంగా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందకుండా పోతాయి. కాబట్టి 6 నెలలు దాటిన తర్వాత కూడా పిల్లలకు ఘనాహారంతో పాటు మధ్య మధ్యలో తల్లిపాలు కూడా ఇవ్వడం మంచిది. కనీసం సంవత్సరం వరకైనా ఇలా కొనసాగించడం వల్ల తల్లి బిడ్డలిద్దరికీ శ్రేయస్కరం. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకు క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. తల్లిపాలు తాగిన పిల్లల శరీరంపై అన్ని రకాల వ్యాక్సిన్లు బాగా పనిచేస్తాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకే కాదు, పాలిచ్చే తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి. బిడ్డ రొమ్ము పట్టినప్పుడు తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడి ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది పాలు పడడానికే కాకుండా గర్భాశయం త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతో కాన్పు తర్వాత రక్తస్రావం తగ్గుతుంది. డెలివరీ తర్వాత ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి బిడ్డకు పాలివ్వడం వల్లే తగ్గుముఖం పడతాయి. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లి శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీనివల్ల ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువు కూడా తగ్గిపోతారు. పాలు పట్టడం వల్ల తల్లికి మధుమేహం, అధిక రక్తపోటు బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. బిడ్డకు పాలు పడుతున్నప్పుడు నెలసరి కాస్త ఆలస్యంగా వస్తుంది. దానివల్ల ఆ వెంటనే గర్భం ధరించే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. బిడ్డకు పాలిచ్చే మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ నుంచి ముప్పు తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, ఎముకలరిగిపోయే అవకాశం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల ఆరోగ్యంతో పాటు తల్లి బిడ్డలిద్దరి మధ్య ఉండే అనుబంధం ఇంకా బలపడుతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప సాధ్యమైనంత వరకు పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం.